టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? నందా, చార్మినార్ దగ్గరికి వెళ్దామా? నాకెందుకో చార్మినార్కి వెళ్ళాలనుంది. ఏంటి చార్మినార్కా? అంత దూరం ఈ ట్రాఫిక్లో ఈ టైంలోనా? నా వల్ల కాదమ్మో. అంతేలే, ప్రేమని యాక్సెప్ట్ చేయనంత వరకు అమ్మ బుజ్జి బంగారం అంటూ మా వెనకాలే తిరుగుతూ మేము ఎక్కడికి తీసుకుని వెళ్ళమని అడిగినా తీసుకుని వెళ్తారు. మేము వద్దన్నా కూడా బ్రతిమాలుతారు. లాంగ్ డ్రైవ్లు అంటారు, నైట్ డ్రైవ్లు అంటారు. అదే వన్స్ మేము మీ ప్రేమను యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటే మీకు టైం ఉండదు, ట్రాఫిక్ ఉంటుంది, ఒంట్లో ఓపిక ఉండదు. మీ అబ్బాయిలందరూ ఇంతే కదా. ఐ నో. నువ్వేమీ నన్ను తీసుకెళ్ళనక్కర్లేదులే, నేనే ఆటోలో వెళ్ళిపోతాను. ఏంటి అలకా? కాదు, పిలక. నందా, వద్దు. సరే, ఓ చిన్న పని చేద్దామా? బైక్ నువ్వు నడుపు, నేను వెనక్కి కూర్చుంటాను. చార్మినార్ దాకా కాదు, తాజ్మహల్ వరకైనా వెళ్ళొద్దాం. నాకు బైక్ రాదుగా. ఫస్ట్ నువ్వు బైక్ నేర్చుకో. ఆ తర్వాత ట్రాఫిక్ టైంలో బైక్ నడపడం ఎంత చిరాగ్గా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. మాట్లాడితే మా అబ్బాయిల మీద పడిపోవడం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? నడుపుతూ పదా, మీకు మా ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. నాకు బండి రాదంటున్నాను కదా. నేను నేర్పిస్తాను కదా, నువ్వు బండి ఎక్కు. ఎక్కు చెప్తాను. అరే ఎక్కు ఎక్కు. అయ్యో వద్దు. ఎక్కు. ఓకే. హలో మాస్టారు, కొంచెం డిస్టెన్సు. హలో మేడం, డిస్టెన్స్ ఉంటే బండిని నడిపించలేమమ్మా. బండి ఇలాగే నడిపిస్తాం. కాసేపు తమరు సైలెంట్గా ఉండండి. ఇక్కడ పట్టుకో. ఓకే. బాగా నడుపుతున్నావు యశోదా, జాగ్రత్త. అంతే అంతే, కమాన్ కమాన్. యా, స్లోగా స్లోగా. అయ్యో, కార్ వస్తుంది. పర్లేదు, జాగ్రత్తగా వెళ్ళు. నందా నందా నందా.
నీకైనే వేచానులే అలుపేరాదే అదుపేలేదే అయినా సమయం సరిపోదులే అధరాలే మధురంగా కలిసాయే కంగా విరహాలే దూరంగా నిన్ను చేరంగా అమవాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా నీలో నన్ను చూసాక నన్ను నేనే మరిచునుగా నిన్నే నిన్నే ఎదలో నిన్నే చలియా నీకై నే వేచానులే అదుపేరాదే అదుపేలేదే అయినా సమయం సరిపోదులే. యశోద, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. నీకేమైనా తగిలిందా నందా? లేదు. ఫైనల్గా ఏమంటారు? ఈజీనే అంటారా? వామ్మో, చాలా కష్టం నందా. ఒక్కసారిగా ఎదురుగా వెహికల్ వస్తే ఎంత భయమేసిందో తెలుసా? ఇప్పటికైనా అర్థమైందా మేడం మా మగవాళ్ళ బాధలు? ఎంత కష్టమైనా సరే మిమ్మల్ని ఎక్కించుకొని తిరగడానికి ఆ కష్టాన్నంతా భరిస్తాం. మీ నుంచి వచ్చే వెచ్చని శ్వాస మాకు తగిలినప్పుడు అదే పరిమళంగా అనుకొని హెవీగా బ్రీత్ తీసుకుంటాం. ఇవేమీ మీకు తెలీదు. మీరు పొరపాటున భయంతో టచ్ చేసినప్పుడు ఆ టచ్ మా పల్స్ రేట్ పెంచుతుంది. మీరు అలిసిపోయి మా వీప్ మీద పడుకున్నప్పుడు మీ మీద ఎక్కడ లేని ప్రేమ కలుగుతుంది. మీతో కలిసి అలా రైడ్కి వెళ్తూ ఉంటే ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నట్లుంటుంది. మొత్తానికి మీతో టైం స్పెండ్ చేయడం కోసం మా అబ్బాయిలు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మేడం. అబ్బాయిలు ఎప్పుడైనా బైక్ రైడ్కి వెళ్దామంటే వెంటనే సరే అనండి. వద్దు అన్నాడంటే వాడి ప్రాబ్లంని అర్థం చేసుకోండి. అంతేగాని రాక్షసిల్లా మీద పడిపోకండి. సరే మహాప్రభు, ఇప్పుడు క్లాస్ పీకటం ఆపి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. వద్దు, ఇప్పుడు మనం చార్మినార్కి వెళ్తున్నాం. ఇప్పుడే కదా నువ్వు ట్రాఫిక్ అన్నావు. నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, ఎంత ట్రాఫిక్ అయినా వెళ్దాం. ఇందాక నేను జోక్ చేశాను. నిన్ను ఓకే. అవును, నాకు బైక్ ఎందుకు నేర్పించాలనిపించింది నీకు? ఊరికే కాదు, నువ్వు కావాలని నన్ను రెచ్చగొట్టి ఫోర్స్ చేసి మరీ బైక్ నేర్పించాలని చూసావు. ఎందుకో చెప్పు. నిజం చెప్పనా? నువ్వేం అనకూడదు మళ్ళీ. నేనేమనలే, చెప్పు. అమ్మాయిలు అలా బైక్ కానీ స్కూటీ కానీ నడుపుతూ ఉన్నప్పుడు వెనక నుండి అబ్బాయిలు అమ్మాయిని అలా హగ్ చేసుకొని వెనక్కి కూర్చుంటే అబ్బాయికి ఉండే ఆ సాటిస్ఫాక్షన్ వేరు తెలుసా? ఓ అవునా? అందరి సంగతి సరే, నీకు ఈ విషయం ఎలా తెలుసు? అసలు ఎంతమందితో ఇలా బైక్ మీద వెళ్ళావేంటి? రామరామా, వేషాలు వేయకు. లోపలున్న కృష్ణుడిని బయటకు తీ. అయ్యో, నేను అబ్బాయినే కదా, నాకు అలాంటి డ్రీమ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా నందా. టైం వచ్చినప్పుడు చెప్తా నీ పని. పద వెళ్దాం. నువ్వు నడుపుతావా? వామో, నా వల్ల కాదు, నువ్వే నడుపు. సరే. అమ్మా యశోద, వాళ్ళేదో అన్నారని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోకమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఇంటి కోడలివి. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. అలాంటప్పుడు తప్పు చేసిన దానిలాగా నువ్వు బయటికి ఎందుకు పోవాలి? తప్పు చేసిన వాళ్ళందరూ దర్జాగా బయట తిరుగుతున్నారు.
ఏ తప్పు చేయను నువ్వు మాత్రం శిక్ష ఎందుకు అనుభవించాలి? ఈ పసిదాన్ని ఎందుకు బాధ పెట్టాలి? ఎక్కడికి వెళ్ళి బతుకుతావు? ఎలా బతుకుతావు? ఒక్కసారి ఆలోచించమ్మా. తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరేం చేసుకుంటారో చేసుకోమను, మనం చూసుకుందాం. పెళ్లి చేసుకోవడం వదిలేయడం అంతా వాళ్ళిష్టమేనా? ఏ కోర్టుకు వెళ్తారో, ఏ కోర్టు వాళ్ళకు న్యాయం చెప్తుందో మనము చూద్దాం. నువ్వు ఇక్కడే ఉండి ఫైట్ చేయమ్మా. వద్దమ్మా, వదులమ్మా, సూట్ కేసు ఇవ్వమ్మా. నా మాట వినమ్మా, పద లోపలికి. మావయ్య వదిలేండి మావయ్య. వదలమ్మా, మావయ్య, సూట్ కేసు ప్లీజ్. వదలమ్మా. నానా ఏం చేస్తున్నావు? వెళ్ళిపోవడానికి సిద్ధపడింది కదా, నన్ను వద్దనుకుంటుంది కదా, ఆ బిడ్డే కావాలని డిసైడ్ అయింది కదా, ఇంకెందుకు ఆపుతావుతానని వెళ్ళనివ్వు. తనకి నచ్చినట్టు తనని బ్రతకనివ్వు. అది కాదురా, నా మాట విను. యశోద ఏ తప్పు చేయదురా. అయ్యా మహాప్రభు, తమరాపుతారా? తమరికి కొడుక్కంటే నిన్నగాక మొన్న కోడలిగా ఇంటికొచ్చినా ఇదెక్కువైపోయిందా? కన్న తండ్రి అనేవాడు కొడుకు గురించి, కొడుకు బాగోగుల గురించి మాత్రమే ఆలోచించాలి, వేరే వాళ్ళ గురించి కాదు. దయచేసి ఈ దరిద్రాన్ని ఇంటి నుంచి వెళ్ళనివ్వు. యశోద ఈ ఇంటికి పట్టిన దరిద్రం అని నువ్వు అంటున్నావు. మన కొడుకు జీవితాన్ని నాశనం చేసే దరిద్రాన్ని నువ్వని నేనంటున్నాను. బంగారంలో ఉండాల్సిన నీ కొడుకు జీవితాన్ని నువ్వే నీ చేజేతులారా నాశనం చేస్తున్నావు. అమ్మే నాశనం చేయట్లేదు నాన్న. అమ్మ నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. అమ్మని ఒక్క మాట అన్నా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆ యశోది ఇంట్లో ఉంటే నేను ఇంటి గడప తొక్కను. మావయ్య, అనవసరంగా నా వల్ల మీరు గొడవలు పడొద్దు. నా గమ్యం ఏంటో తెలియదు, కానీ నేను ఈ ఇంట్లో మాత్రం ఉండదలుచుకోలేదు. ఏంటిది? నీ పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లు తీసుకో. అవసరం లేదు. మీ దగ్గరే జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టండి. నా జీవితంలో నాకు ఇలాంటి పరిస్థితులు వస్తాయని మా నాన్న ముందే ఊహించాడేమో, కానీ నా పేరు మీద వీలునామా రాశారు. డబ్బనేది ఎంత పెద్ద జబ్బో నేను ఊర్మిళని, మా వదిన్ని చూసి తెలుసుకున్నాను. నేను ఈ ఇంటి నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నాను నందా. మన భార్యాభర్తల బంధం నుంచి మాత్రం కాదు. ఈ బిడ్డ మన బిడ్డ అన్న నిజం ఏదో ఒక రోజు నేను నిరూపిస్తాను. అప్పుడే నేను మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కుతాను. భయం ఎందుకు? చెప్పు, ఏం చేశావో నువ్వు?
ఏంటి నవమి ఏదేదో మాట్లాడుతోందేంటి? అయినా నువ్వేంటి ఇక్కడున్నావు? ఎవరితో కలిసి వచ్చావేంటి? చెప్పు నవమి. ఏం చెప్పమంటావు? ఏమన్నావు నువ్వు? గుడి బయటకొచ్చి మేడం మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడిగావు. నేను గుడి దగ్గర పేదవాళ్లకి డబ్బు సహాయం చేస్తూ ఉంటే వాళ్ళందరూ నాకు దండం పెడుతూ ఉంటే నా దగ్గరకొచ్చి నాకు కూడా సహాయం చేస్తారా అని అడిగావు. డబ్బు సహాయం కాదు మాట సహాయం అని అడిగావు, గుర్తుందా? నీ గతమంతా చెప్పి నా చేత కన్నీరు కార్పించి నన్ను కాపలాగా పెట్టి నీరజ చనిపోయాక నాకు ఫోన్ చెయ్యని చెప్పలేదా? చేశాను కదా, కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాను నేను. ఒక బిడ్డను పెంచిన తల్లి కళ్ళ ముందు చనిపోయింది. ఇది నిజమే కదా? చెప్పు. పిన్ని, ఇది చెప్తుందంతా అబద్ధం. నోర్మై, నోరు విప్పితే అన్ని అబద్ధాలే. నీ దృష్టిలో ప్రపంచం అంతా అబద్ధం, నువ్వొక్కదానివే సత్యవంతురాలివా? నిన్ను బ్రతకనివ్వని. నువ్వు బ్రతుకుంటే నా బిడ్డ ఆత్మ శాంతించదు. నిన్నిక్కడ షూట్ చేసి పారేస్తానే. వద్దు పిన్ని, వద్దు. నా బిడ్డ నన్ను ఏం చెయ్యొద్దు. వద్దు పిన్ని, నన్నేం చెయ్యొద్దు. పిన్ని, చావే పిన్ని, చావు. అయ్యో పిన్ని, ఈ రోజు నువ్వు నా చేతిలో చస్తావే. వద్దు పిన్ని, నిన్ను వదల్లో. వదలు పిన్ని, వదులు పిన్ని, వదులు. నిన్ను చంపుతాను. పిన్ని, చంపకుండా వదలే. వదల్లో. పిన్ని, వదులు, వదులు. గన్నిటివో ఇవ్వవే. పిన్ని, ఈ రోజు నిన్ను వదులు పిన్ని, వదులు. వదలు పిన్ని, ఏయ్ వదులు పిన్ని. గన్నిటివో. వదలు. పిన్ని, ఏంటి నందా ఇన్ని రోజులకి, కాదు కాదు ఇన్ని సంవత్సరాలకి నేనొక దాన్ని ఉన్నాను అని గుర్తొచ్చిందా? ఇన్ని సంవత్సరాలైనా నన్ను చూడ్డానికి ఒక్కసారైనా రాకపోతే నన్ను పూర్తిగా మర్చిపోయావనుకున్నాను. థ్యాంక్స్ నందా, నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు. ఏంటి నందా, ఇక్కడి దాకా వచ్చి ఏం మాట్లాడవేంటి? నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ తిరిగొస్తే
నీ మనసు మారిందేమో, నా మీద మన పాప మీద ప్రేమ పుట్టిందేమో అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాక ఎలా ఉన్నావు యశోద అని నన్ను పలకరించకపోయినందుకు నాకు బాధగా లేదు. కానీ పాప ఎలా ఉందని ఒక్క మాట కూడా అడగలేదు చూడు. అందుకు నాకు బాధగా ఉంది నందా. తను నీ పాప, నా పాప అయితే నేను ఖచ్చితంగా అడిగేవాణ్ణి. ఈ విషయం మీదే కదా నీకు నాకు మధ్య దూరం పెరిగింది, నీకు నాకు గొడవలైంది. మళ్ళీ ఇప్పుడు పాప గురించి అడుగుతానని ఎలా అనుకున్నావు? నేను డివోర్స్ ఇవ్వను నందా. ఎందుకు ఇవ్వవు? నీకు నాకు సెట్ అవుదని నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇన్నేళ్లైనా నేనింకా నిన్ను క్షమించలేదంటే అర్థం నిన్నెప్పటికీ క్షమించనానే కదా. అయినా నువ్వు డివోర్స్ ఇవ్వనంటే ఏంటి అర్థం? చూడేశోదా, నువ్వు నేను ఉత్తర దక్షిణ ధృవాలమే, మనం ఎప్పటికీ కలవం. ఇక నుంచైనా నువ్వు నేను ఎలాంటి బంధాలు లేని వాళ్ళలాగా బ్రతుకుదాం. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఒకరి జీవితాల్లోకి ఒకరం ఎప్పటికీ రావద్దు. ఉత్తర దక్షిణ ధృవాలని నువ్వనుకుంటున్నావు, కానీ భార్యాభర్తలని నేననుకుంటున్నాను. నా బిడ్డ మన బిడ్డ కాదు అని నువ్వంటున్నావు, కానీ మన బిడ్డే అని నేనంటున్నాను. 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎన్నాళ్ళైనా సరే నేను ఇదే మాట మీద ఉంటాను. పాప మన పాపే అని రుజువు చేస్తాను. అంతేకాదు, తప్పు చేసిన దానిలాగా నీకు దూరంగా వెళ్ళిపోయి డివోర్స్ ఇచ్చి నా బిడ్డ ముందు నేను తప్పు చేసిన దానిలాగా నిలబడలేను. నేను బయటికొస్తాను. రాగానే నేరుగా మీ ఇంటికొస్తాను. వచ్చి పాప మన పాపే అని నిరూపిస్తాను. నిన్ను మా ఇంటి గుమ్మం దాటి లోపలికి రానివ్వను. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ కూడా నిన్ను రానివ్వరు. కాదు కూడదు బలవంతంగా అయినా నేను వస్తాను, మా ఇంటి పరువు తీస్తాను, నా పరువు తీస్తానంటావా? రా. నువ్వు గుమ్మం దాటి అడుగు లోపల పెట్టిన మరుక్షణం ఈ నంద ప్రాణాలతో ఉండడు. నేనెప్పుడు ఈ మాట నీ ముందు వాడలేదు యశోదా. నేనేం చెప్పినా మాట మీద నిలబడతాను. నన్ను చంపాలనుకుంటే రా, చంపే. చూడేశోదా, నువ్వు అనవసరంగా మొండిగా మూర్ఖంగా ఆలోచిస్తూ నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. అలాగే నా జీవితం కూడా పాడు చేస్తున్నావు. బయటకు వచ్చాక నీకు నచ్చినట్టు బతుకు, నచ్చిన వాడిని పెళ్లి చేసుకో, నేను కాదన్నా. అలాగే నేను కూడా వేరే పెళ్లి చేసుకుంటాను. నాకు నువ్వు వద్దే యశోదా. నీ జ్ఞాపకాలని నా మనసులో ఎప్పుడో చెరిపేశాను. ఇప్పుడు నువ్వు ఒక్క సంతకం పెడితే పూర్తిగా మన ఇద్దరి మధ్య బంధం కూడా చెరిగిపోతుంది. అది జరగదు నందా. నేను డివోర్స్ ఇవ్వడం అనేది జరగని పని. దయచేసి ఇంక నన్ను ఏమీ అడగొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. యశోదా, ప్లీజ్ నందా, వెళ్ళిపో. అమ్మా, మనం ఎక్కడికి వెళ్దాము?
చెప్తాను పద. ఏమైందమ్మా? అమ్మా నాకు భయమేస్తుందమ్మా. అవేంటమ్మా అలా వెళ్ళిపోతున్నాయి? జనాలు ఎక్కించుకుని వెళ్తున్నారు కదమ్మా. కూరగాయలు తెచ్చే బండ్లు కాకుండా జనాలు ఎక్కించుకునే బండ్లు కూడా ఉంటాయా? ఉంటాయమ్మా, పద. లేదమ్మా, నాకు భయంగా ఉందమ్మా. బయటంతా ఏదోలా ఉందమ్మా. మనం జైలుకి వెళ్ళిపోదామమ్మా. భయపడకు నాన్నా, నీ ఉన్నాను కదా, నీకేం కాదు. పద పద. అమ్మా చూడు. అయ్యో, ఏం భయపడకమ్మా, నీ ఉన్నాను కదా, పద. అమ్మా ఎందుకురా అంత భయపడుతున్నావు? ఏం కాదు, నే ఉన్నాను కదా, పద. ఏం కాదు. అమ్మా నాకు భయమేస్తుందమ్మా. భయపడకు నాన్నా, నీ ఉన్నాను కదా, నీకేం కాదు, పద. అమ్మా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు గుమ్మం దాటి అడుగు లోపల పెట్టిన మరుక్షణం ఈ నంద ప్రాణాలతో ఉండడు. అమ్మా చెప్పమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మన ఇంటికే వెళ్తున్నాం. మన ఇల్లు ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుందా? ఆ ఇంట్లో ఎవరెవరుంటారమ్మా? చెప్పమ్మా. నాన్న దుబాయ్లో ఉంటారన్నావు కదా, మరి ఇప్పుడు ఆ ఇంట్లో ఇంకెవరుంటారు? అది మీ మావయ్య అత్తయ్య ఉంటారమ్మా. నాకు మామయ్య అత్తయ్య అంటే నీకు అన్నయ్య వదినా? అవునమ్మా. హాయ్, మరైతే మనం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట. అమ్మా, అదేంటి ఆకాశంలో వెళ్తుంది? దాన్ని రైలు అంటారమ్మా. రైలు భూమి మీద వెళ్తుందన్నావుగా, అదేంటి పైన వెళ్తుంది? అదంతేలేమ్మా, దాన్ని మెట్రో రైలు అంటారు. అమ్మా ఏంటి నీర్జా? బయట ఇంతమంది మనుషులున్నారు, రకరకాల బట్టలు వేసుకున్నారు, రకరకాల వస్తువులున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ వద్దనుకుని నువ్వు జైల్లో ఎందుకున్నావమ్మా?